వారు ఇప్పుడు ఉన్నది 11 మంది. ఆ 11 మందిలో కూడా ఇటువంటి వ్యక్తులు మాట్లాడి ఒక ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్వెస్టర్స్ని, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టి తరమడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు ఏది చేయలేదు. వాళ్ళు చేయపోగా చేసేవారికి భయాలు క్రియేట్ చేసి ఎవరిని కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర అంటే భయపడిపోవాలి, ఆంధ్రాలో 2 పార్టీలు గొడవలు ఉన్నాయి, ఫ్యాక్షనిజంగా ఉంది, అక్కడ మనం పోకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు అనే విధంగా ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ ప్రవర్తిస్తుంది. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అక్కడ ఎక్కడ ఏమీ లేదు. వాళ్ళంతటా వాళ్ళే పెట్రోల్ బాంబులు, వాళ్ళంతటా వాళ్ళే గొడవలు చేసుకునేది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కుప్పం పర్యటనలో ఉన్నారు. సాక్షాత్తు మా భువనమ్మని ఎన్నో మాటలు మాట్లాడారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వమని కానీ రియాక్ట్ అవ్వరు. ఆయన ఒకటే చెప్తుంటాడు, మనము పరిపాలన, ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది పని చేయడానికే తప్పితే ఇటువంటి పని చేయడానికి కాదు అని పదే పదే ఎప్పుడు కూడా మేము మా పార్టీ మీటింగ్లలో మా అధినాయకుడు సూచిస్తూ ఉంటాడు.